మన్ కీ బాత్ అంటే ప్రతి నెల చివరి ఆదివారం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజలతో నేరుగా మాట్లాడే కార్యక్రమం. నెలకొక్కసారైనా సరే ఇప్పుడు మనం ప్రధానమంత్రిని కలవాలంటే, ప్రధానమంత్రి చెప్పే విషయాలు 4 తెలుసుకోవాలంటే ఎంత కష్టమో చెప్పండి. దేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రిని కలవడం చాలా ఇబ్బందికర పరిస్థితి. అక్కడికి వెళ్ళాలి, ఉండాలి, చేయాలి, ఇవన్నీ కూడా. కానీ అందువల్ల దీని దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలకు నేరుగా మన ప్రధాని నరేంద్ర మోదీ అందుబాటులో ఉండడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినారు. ఇది ప్రతి నెల చివరి ఆదివారం పొద్దున్న 10:30 నుంచి మొదలవుతుంది. మొదట హిందీలో వస్తుంది. ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా అనువాదం చేసుకొని మళ్ళీ ఈ ప్రోగ్రామ్, హిందీ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనకి తెలుగు అంటే తెలుగు, మలయాళం అంటే మలయాళం, కన్నడ అంటే కన్నడ, ఇలా వస్తుంది. దీని ద్వారా నరేంద్ర మోదీ గారు ఏం చెప్పాలనుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా? మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారు దేశంలో ఎంతో మంది ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. కొంతమంది ప్రకృతికి సేవ చేస్తా ఉన్నారు, కొంతమంది నదులు తవ్వుతా ఉన్నారు, కొంతమంది మనుషులకు సేవ చేస్తా ఉన్నారు, కొంతమంది స్పోర్ట్స్ లో రాణిస్తా ఉన్నారు, కొంతమంది చదువులో రాణిస్తా ఉన్నారు, కొంతమంది మిగతా వాళ్ళు చెయ్యలేని పని చేసి చూపిస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఆదోళనలో కూడా ఉంటారు, మన మధ్య కూడా ఉంటారు. ఇట్లా దేశమంతా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకుని దేశంలో వివిధ రాష్ట్రాల్లో అటు ప్రజలకు సేవ ఏదో రకంగా ప్రత్యేకమైన సేవలు అందిస్తున్న వాళ్ళందరినీ చూపిస్తూ, వాళ్ళ గురించి ప్రశంసిస్తూ, వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమమే ఈ మన్ కీ బాత్ అనే కార్యక్రమం. ఏవైతే వినూత్నమైనటువంటి పదం నిన్న మనం అందరూ చూసాం. ఆదోనిలో ఒక ఆడపిల్ల 9వ తరగతి చదివే అమ్మాయి భగత్ సింగ్ బొమ్మని మన ఆకు మీద చేసింది. చూసారా పేపర్లో అందరూ? ఒక ఆకు మీద భగత్ సింగ్ ఫోటో చెక్కింది ఆ అమ్మాయి. ఎంత చక్కగా చెక్కింది, అది పేపర్లు అందరూ చూశారు. దాన్ని నేను కూడా మన్ కీ బాత్ లో నరేంద్ర మోదీ గారిని దగ్గరికి పంపించి ఆయన నోట్లో నుంచి కూడా ఆ అమ్మాయికి ప్రశంసలు ఇప్పించాలని నేను ఆన్లైన్ లో మెయిల్ చేశాను నిన్న. ఇవన్నీ కూడా అప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒక రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన మాట్లాడే మాటల్లో ఆదోనిలో ఒక అమ్మాయి భగత్ సింగ్ గారి ఫోటోని ఆకు మీద చెక్కిందని చెప్తే మనకందరికి గర్వకారణమా కాదా? అవునా కాదమ్మా? అలాగే మన బిడ్డలు చాలా మంది చాలా మంచి పనులు చేస్తా ఉంటారు. కొంతమంది చాక్ పీసుల మీద చేస్తారు, కొంతమంది ప్రజలకు సేవ చేస్తా ఉంటారు, కొంతమంది రోజు పేదవాళ్ళకి అన్నం పెడతా ఉంటారు, కష్టాల్లో ఆదుకుంటా ఉంటారు, లేకపోతే ధైర్య సాహసాలు చూపించి ప్రజల్ని సేవ చేస్తా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా దేశవ్యాప్తంగా ఇలా జరుగుతూ ఉంటాయి అన్ని ఊర్లో. వాటిని అన్నింటినీ తీసుకెళ్లి నరేంద్ర మోదీ గారి నోటి మీదుగా ఆయన దృష్టిలో పెట్టి వాటిని ప్రజలకు స్ఫూర్తి కలిగించే విధంగా, ఎవరన్నా సేవ చేస్తున్నారంటే మనకు కూడా సేవ చేయాలనిపిస్తుంది, ఎవరన్నా బ్రహ్మాండమైన క్రికెట్ ఆడుతున్నారంటే మనకు కూడా బాగా మంచి క్రికెట్ ఆడాలనిపిస్తుంది, ఎవరన్నా బాగా చదువుకుంటున్నారంటే వాళ్ళు చూపిస్తే మనం కూడా బాగా చదువుకోవాలనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా స్ఫూర్తిని రగిలించడానికి వీలుగా చేసే కార్యక్రమమే ఈ మన్ కీ బాత్. ఈ రోజు ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని 5 నిమిషాల తర్వాత ఇక్కడ తెలుగులో కూడా వస్తుంది, దీన్ని కూడా విని మీరు దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా మీరు కూడా ప్రశంసిస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.